హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నాబతిల. ఈరోజు మనం స్ట్రైట్ లైన్ అనే టాపిక్లోని టాప్ 10లోని క్వశ్చన్ నెంబర్ 9 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. టుమారో 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ టాప్ 10 క్వశ్చన్స్ కూడా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే స్ట్రైట్ లైన్లోంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లో మస్ట్ అండ్ షుడ్గా 1 క్వశ్చన్ అనేది 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే స్టూడెంట్కి మ్యాక్సిమం ఏ మెథడ్ అయితే ఈజీగా ఉంటుందో ఆ మెథడ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ తెలియపరచండి. టుడే టాపిక్ ప్రాబ్లమ్ నెంబర్ 9. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ 1,2 and making an angle of 60 degrees with the line root 3x plus y plus 2 equal to 0. First of all, this is ABC triangle. ABC triangle కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? మనకి 3 సైడ్స్ ఉంటాయి. AB, BC, CA or AC. 3 sides or 3 equations or 3 that the equation is root 3x plus y plus 2 is equal to 0. One vertex is 1,2. So then find the remaining equations, find out చేయమన్నాడు. That means AB and AC, AB and AK. లేదా మన ఈక్వేషన్ ఇక్కడ నోట్ చేసుకున్నా పర్లేదు, అప్పుడు 2 ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నోట్ చేసుకున్నా పర్లేదు, ఏ సైడ్లో నోట్ చేసినా పర్లేదు. అందులో 1 లైన్ అనేది ఇచ్చాడు, మనకు రిమైనింగ్ 3 లైన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్స్ అనొచ్చు, లైన్స్ అనొచ్చు, లేకపోతే ఈక్వేషన్స్ అనొచ్చు, ఏదైనా ఒకటే దాన్ని. అయితే దెన్ ఫైండ్ ద AB అండ్ AC సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. AB బార్ సైడ్ అండ్ AC బార్ సైడ్, ఈ 2 సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 1,2 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఈ రిమైనింగ్ 2 లైన్స్ కూడా మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. ఫర్ సపోజ్ మనకి ఈ 2 లైన్స్కి ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ B. ఈ మిడిల్లో ఫామ్ అయినటువంటి యాంగిల్ 60 degrees అని కన్సిడర్ చేసాం అనుకోండి. ఈ రెండింటికి మనకి 2 లైన్స్ తెలిస్తే యాంగిల్ ఫార్ములా ఏంటి? cos theta is equal to modulus of a1 a2 plus b1 b2 by a1 square plus b1 square root into a2 square plus b2 square. ఒక ట్రయాంగిల్కి 2 సైడ్స్ తెలిస్తే మనకి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమనంటే ఫార్ములా ఏంటి? cos theta is equal to modulus of a1 a2 plus b1 b2 by square root of a1 square plus b1 square into square root of a2 square plus b2 square అని అప్లై చేయాలి. లేదా మనకి ఆ 2 లైన్స్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేసినాడు. ఫస్ట్ లైన్ యొక్క స్లోపు m1, సెకండ్ లైన్ యొక్క స్లోపు m2 అని ఫైండ్ అవుట్ చేసాం. 2 లైన్స్ యొక్క స్లోప్స్ తెలిస్తే మనకి tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. ఈ 2 ఫార్ములాస్లోని ఏ ఫార్ములా యూజ్ చేసుకున్నా సరే మనకి సేమ్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇయర్ theta ఈజ్ 60 degrees అని నోట్ చేసుకుంటాం. నోట్ చేసిన తర్వాత ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ రెండు కూడా ఫార్ములాలో అప్లై చేసిన తర్వాత మనకి ఎంకి m1 m2 అనే 2 వాల్యూస్ వస్తాయి. ఆ 2 వాల్యూస్ దగ్గర మనం ఈక్వేషన్ ఆఫ్ AB అండ్ ఈక్వేషన్ ఆఫ్ AC ఫైండ్ అవుట్ చేస్తాం. ఏబీకి ఏసీకి కామన్ పాయింట్ ఈజ్ 1,2. సో AB అనే లైన్కి AC అనే లైన్కి పాయింట్ ఈజ్ రిమైనింగ్. ఈ మనం AB అండ్ BC యూజ్ చేసుకొని దీనికి m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. స్లో ఫైండ్ అవుట్ చేస్తాం. స్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి పాయింట్ స్లో ఫార్మ్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అప్లై చేస్తే ఆల్రెడీ x1 y1 అనే పాయింట్ తెలుసు కాబట్టి మనకి పాయింట్ అప్లై చేసుకుంటాం. m అనేది కండిషన్ అప్లై చేసుకొని మన m వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వాల్యూని అప్లై చేస్తే మనకి రిమైనింగ్ సైడ్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. ఓకే, ఇది ప్రాసెస్. అంటే ఫస్ట్ ఫార్ములా కంటే సెకండ్ ఫార్ములా అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి సెకండ్ ఫార్ములా అప్లై చేస్తాను. మీరు ఏ ఫార్ములా అప్లై చేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు ఎగ్జామ్లో. ABC triangle root 3x plus y plus 2 is equal to 0 on a side. This is angle 60 degrees. So process చేద్దాం చూడండి. Given line is root 3x plus y
plus 2 is equal to 0. Given line is root 3x plus y plus 2 is equal to 0. Next, an angle theta is equal to 60 degrees. Theta is equal to 60 degrees. Next, ఇంకేం ఇచ్చాడు మనకి, లైన్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు, పాయింట్ a of x1 comma y1 అని రాద్దాం, ఈక్వల్ టు 1 comma 2. A point is 1 comma 2. So remaining two sides find out చేయాలి. Next, slope of a line root 3x plus y plus 2 is equal to 0 is ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ కాబట్టి m1 is equal to స్లోప్, లైన్ తెలిస్తే స్లోప్ ఫార్ములా ఏంటి, మైనస్ a by b is equal to a వాల్యూ is root 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్ రూట్ 3, b వాల్యూ is 1, సో మైనస్ రూట్ 3. సో రూట్ 3x ప్లస్ y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ యొక్క స్లోప్ వాల్యూ ఎంత, మైనస్ రూట్ 3. ఏబి ఆర్ ఏసీ ఏ లైన్ అయినా ఫర్ తీసుకున్నా పర్వాలేదు. లెట్ ద slope of a line AB bar is m2 is equal to m. Let the slope of a line AB bar is m1, right, m2 value is m. సో మనకి m1 m2 అనేవి స్లోప్స్, ఒక టూ లైన్స్ యొక్క స్లోప్ తెలిసింది అనుకోండి. ద యాంగిల్ బిట్వీన్ AB bar and BC bar is theta. AB bar మరియు AC bar యొక్క మిడిల్లో ఉన్నటువంటి యాంగిల్ ఏమనుకున్నాం, theta అనుకున్నాం. సో మనకి theta అయితే tan theta is equal to m1 minus m2 by 1 plus m1 m2. So tan, here theta means 60 degrees. Theta means 60 degrees is equal to, so m1 వాల్యూ మైనస్ రూట్ 3 అని తీసుకున్నా పర్లేదు, m1 వాల్యూ దీని m1 అని దీని m2 అని కన్సిడర్ చేసినా పర్వాలేదు. సో m మైనస్ m2 మైనస్ రూట్ 3 తీసుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ రూట్ 3 బై 1 ప్లస్ m1 ఈజ్ m2 ఈజ్ రూట్ 3, సో m ఇంటూ మైనస్ రూట్ 3 మాడ్యులస్. So tan 60 is root 3. Root 3 is equal to m plus root 3 by 1 minus root 3m modulus. So modulus అనే టర్మ్ ఈజ్ ఈక్వల్ అవుతుంది, రైట్ చేసినట్లయితే మనకి m plus root 3 by 1 minus root 3m is equal to plus or minus root 3. సో ఎప్పుడైతే మనం ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేసామో ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ ఒకసారి రాసుకుంటాం. m ప్లస్ రూట్ 3 బై 1 మైనస్ రూట్ 3m is equal to 3, or m ప్లస్ రూట్ 3 బై 1 మైనస్ రూట్ 3m is equal to plus root 3 minus root 3. So m plus root 3 is equal to root 3 into 1 root 3 plus into minus root 3 into root 3m. So m terms and oxide remain constant terms and oxide. m plus 3m is equal to root 3 minus root 3 plus root 3 की minus root 3 cancel. So cancel అయితే మనకి 4m is equal to 0. So m is equal to 0. Next one. So m plus root 3 is equal to minus root 3 minus into minus plus 3m. So plus 3m is equal to m minus 3m is equal to minus root 3 minus root 3. So minus 2m is equal to minus 2 root 3.
minus cancel, 2 cancel. So m is equal to root 3. So m की 2 values వచ్చాయి మనకి. m is equal to 0 or m is equal to root 3. Case 1. If m is equal to 0 and a is equal to 1, 2. So m అనేది slope, a అనేది point slope form is y minus y1 is equal to m into x minus x1. So y minus y1 is 2, m into m value 0 into x minus 1. So y minus 2 is equal to 0 into anything is 0. This is remaining side or AB or AC. A side and రాసుకున్నా పర్లేదు. Case 2. If m is equal to root 3 and a is equal to 1, 2. రెండిటికి కామన్ పాయింట్ స్లోప్ ఫార్మ్ is y minus y1 is equal to m into x minus x1. So y minus 2 is equal to root 3 into x minus 1. So y minus 2 is equal to root 3x minus root 3. So ఈ 2 terms is equal అవుతా రైట్ చేయండి. root 3x minus root 3 minus y plus 2 is equal to 0. So root 3x minus y minus root 3 plus 2 is equal to 0. So remaining two sides are y minus 3 is equal to 0. Root 3x minus y minus root 3 plus 2 equal to 0. This is the problem number 9. టాప్ 10లోని ప్రాబ్లం నెంబర్ 9 అనేది మీకు టుడే క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లం నెంబర్ 10 అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.